బ్రేకింగ్ చూస్తున్నాం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం దారుణ హత్య వైసీపీ నేత ఎమ్మెల్సీ అనంతబాబు కేసు దర్యాప్తులో పోలీసులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుల వల్ల చిక్కులు ఏర్పడ్డాయి. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు సమయంలో అతని ఐఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్న పాస్వర్డ్ను మాత్రం పోలీసులు తీసుకోలేదు. దీంతో కీలక ఆధారాలు దొరకలేదని భావిస్తున్నారు. దీంతో ఫోన్ కాల్స్తో పాటు ఫోన్లోని వీడియోలను సేకరించేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకోవడానికి యత్నిస్తున్నారు. ఇక మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా అనంతబాబు భార్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తీవ్ర తలనొప్పులుగా ఎదుర్కొంటున్నట్లుగా పోలీసులు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అనంతబాబు భార్యకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? గతంలో ప్రభుత్వం చేసింది, దాంతో పాటు పోలీసులు చేసిన తప్పిదాలు ప్రస్తుతం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణలోని పోలీసులకు ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో 2022లో వైసీపీ నేత ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్లను హతమార్చి డోర్ డెలివరీ చేశారు. ఆ కేసు అప్పట్లో సంచలనంగా మారాయి. ఆ తర్వాత అప్పటి ఉన్న ప్రభుత్వం అండదండలతోనే పూర్తిగా ఆధారాలు బహిర్గతం చేయకుండా పూర్తిగా కేసును పోలీసులు నీరుగారుస్తంతో అనంతబాబు బెయిల్ వచ్చారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు పునర్విచారణకు సంబంధించి కోర్టుకు వెళ్తాం. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలీసులు మొత్తం ఈ కేసు మీద దృష్టి సారించిన నేపథ్యంలోని ఈ కేసు పునర్దర్యాప్తులోని పోలీసులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పోలీసులు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు, ప్రధానంగా అనంతబాబు భార్యకు పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు సంబంధించిన కేసు అప్పట్లో సంచలనంగా మారిందని తెలిసిందే. ఈ కేసులో తదుపరి విచారణకు కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసు విచారణను పోలీసులు పునఃప్రారంభించారు. అయితే ఈ కేసుకు సంబంధించి కొత్తగా వచ్చిన తలనొప్పులు చూసినట్టయితే గత వైసీపీ హయాంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాల వల్ల ఈ కేసులకు ప్రస్తుతం చిక్కులు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ అనంతబాబుకు సంబంధించి వాడిన ఐఫోన్ ను పోలీసులు గతంలోనే స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ ఫోన్ కు సంబంధించిన పాస్వర్డ్ మాత్రం పోలీసులు తీసుకుపోవడంతో కొత్త చిక్కులు వచ్చాయి అనే దానిపై కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే టెక్నికల్ గా ఐఫోన్ కు సంబంధించిన సెక్యూరిటీకి సంబంధించి ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఫోన్ ఓపెన్ అవ్వకపోతే, అనంతబాబు ఇందుకు సంబంధించిన పాస్వర్డ్ చెప్పకపోతే ఖచ్చితంగా టెక్నికల్ ఎవిడెన్స్ దాంతో పాటు ల్యాబ్ కు పంపించి ఫోన్ కు సంబంధించి రికవరీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆ ఫోన్ లో ఎటువంటి అంశాలు ఉన్నాయో దానిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఖచ్చితంగా ఈ కేసు నిలబడాలంటే, చట్టపరంగా నిలబడాలంటే ఫోన్ లో వాట్సాప్ కాల్ ద్వారా ఎవరెవరితో మాట్లాడారో, అలాగే ఫోన్ లోని వీడియోలను సేకరించేందుకు పోలీసులు విచారించారు. గతంలో ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఏమాత్రం ఆసక్తి చూపలేదనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. స్పష్టంగా అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన ఆదేశాలు అండదండలతోని అప్పటి పోలీసులు ఈ కేసును పూర్తిగా నీరుగార్చిన నేపథ్యంలో ఆ కేసు ఎక్కడా ముందుకు సాగలేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం చొరవతోని, దాంతో పాటు కోర్టు ఆదేశాలతోని ఈ కేసుకు సంబంధించి పూర్తిగా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలోని ఇప్పటికే అనంతబాబు భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో పాటు అనంతబాబు యూజ్ చేసిన ఫోన్ కు సంబంధించి కోర్టు నుంచి పాస్వర్డ్ అనుమతి పొందడం ద్వారా అనంతబాబు ఫోన్ తెరిచేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలు మాత్రం ప్రారంభించారు. ఈ హత్య కేసులో విచారణలో భాగంగా అనంతబాబు భార్యకు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె నుంచి కూడా
స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయబోతున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల నుంచి కూడా డ్రైవర్ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో పోలీసులకు సంబంధించి ప్రస్తుతం టెక్నికల్ ఎవిడెన్స్ ను పూర్తి స్థాయిలోని సేకరించడం ద్వారా మరింతగా ఈ కేసు నిలబడే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తారు. ఓవరాల్ గా కోర్టు ఆదేశాలు జారీ చేసిన దగ్గర నుంచి పునర్విచారణ సంబంధించి పోలీసులు ఫోకస్ పెట్టడంతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఇతర ఎవిడెన్స్ లకు సంబంధించి సాక్ష్యాలు మాత్రం పోలీసులు సేకరించే పనిలో ఉంటున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అనంతబాబు భార్యకు నోటీసులు ఇవ్వడంతో పాటు అనంతబాబు యూజ్ చేసిన ఐఫోన్ ఓపెన్ చేయడానికి కూడా పోలీసులు విస్తరించారు. దానికి సంబంధించి టెక్నికల్ గా పూర్తి సహకారం మాత్రం పోలీసులు తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలోని పోలీసులు చేసిన తప్పిదాలు ప్రస్తుతం పునర్విచారణలో భాగంగా పోలీసులకు పూర్తి స్థాయిలో ఇబ్బందులు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాటిని పూర్తిగా అధిగమించే భాగంలో భాగంగా పోలీసులు ఈ అనంతబాబు ఎదురుతో డ్రైవర్ డోర్ డెలివరీ కేసులో అనంతబాబుకు సంబంధించిన కేసులో మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలోని ఆధారాలు సేకరించడంలో భాగంగా దర్యాప్తు మాత్రం ప్రస్తుతం ముమ్మరం చేశారు. కానీ అయితే అసలు అనంతబాబు భార్యకి నోటీసులు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అంటే ఈ హత్యలో ఆమెకు కూడా ఏమైనా భాగం ఉందా? అంటే డ్రైవర్ డోర్ డెలివరీ చేసే సమయం ఏదైతే ఉందో ఆ సమయం సంబంధించి అంతకు ముందు డ్రైవర్ సుబ్రహ్మణ్యంతోని అనంతబాబుకు ఎటువైనా ఇబ్బందులు ఉన్నాయా, దాంతో పాటు వివాదాలు ఉన్నాయా? అయితే డోర్ డెలివరీ చేశారంటూ కూడా కొన్ని సీసీ ఫుటేజ్ బయటకు వచ్చాయి. ఈ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన సమయంలోని ఏదైతే ఉందో డోర్ డెలివరీ చేసే సమయంలోని అనంతబాబు ఎక్కడ ఉన్నారు, దానికి సంబంధించిన ఆధారాలు, దాంతో పాటు కుటుంబ సభ్యులు అనంతబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఏం చెప్పబోతున్నారు, ఈ కేసుకు సంబంధించి సుబ్రహ్మణ్యం ఎప్పటి నుంచి అనంతబాబు డ్రైవర్ గా ఉన్నాడు, వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఘటన జరిగిన సమయంలోని అనంతబాబు ఇంట్లో ఉన్నారా లేకపోతే ఏ ప్రదేశంలో ఉన్నారు, దానికి సంబంధించి నేరుగా ఎవిడెన్స్లు ఏదైతే ఉందో కుటుంబ సభ్యులు ఇచ్చే ఎవిడెన్స్లు సేకరించడంతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్ మరోపక్క ఫోన్ కి సంబంధించిన సిగ్నల్స్ ఆధారంగా అనంతబాబు ఏ ప్రాంతాల్లోనే ఆ రోజు ప్రయాణించారు, ఎక్కడెక్కడ ప్రయాణించారు అనే అంశాలకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించిన నేపథ్యంలోని ఈ కేసులో చాలా కీలకంగా ఉన్న అనంతబాబుకు సంబంధించి కుటుంబ సభ్యులు ఇచ్చే స్టేట్మెంట్ ఈ విధంగా ఉంటుంది. ప్రధానంగా అతని భార్యకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకే పోలీసులు ప్రస్తుతం నోటీసులు ఇచ్చినట్లుగా మనకి సమాచారం అందుతుంది. రైట్ ఖాలిద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.